ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది గుంటూరు కారం మూవీ రివ్యూ. మరి మూవీ అయితే బాగుందా లేదా, మూవీని అయితే చూడొచ్చా లేదా అని చెప్పేసి మీకైతే తెలియదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ అయితే అయిపోయింది. కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టాగ్రామ్ మన కొత్త అకౌంట్ అయితే ఉంది, డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోయింది. మరి మన పాత అకౌంట్ అయితే అన్ఫాలో అయితే చేసేయండి, డెఫినెట్ గా అయితే మన కొత్త అకౌంట్ అయితే ఫాలో అయితే అయ్యండి. కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. మరి మూవీ అయితే ఎలా ఉందని చెప్పేసి తెలియాలంటే కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రివ్యూస్ కంటెంట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మూవీ విషయానికి వస్తే డెఫినెట్ గా అయితే మళ్ళీ రావణ్ గాడ్ అయితే రాడ్ అయితే దింపాడు. అసలు మనం అందరం ముందు నుంచి అయితే ఊహిస్తుంది అయితే జరిగిందని చెప్పేసి అయితే మాట్లాడుకోవాలి. మరి ఈ మూవీకి ఉన్న కంటెంట్ ప్రకారం అయితే ఈ మూవీని కరెక్ట్ గా తీస్తే అయితే ఎక్కడికో వెళ్లాల్సిన మూవీ, కానీ అన్ఫార్చునేట్లీ అయితే అసలు అయితే మిస్ అయిపోయింది అదంతా. మరి గురుజీ అయితే చక్కటి మళ్ళీ గుణపం అయితే దింపాడు అని చెప్పేసి చూసుకోవాలి. మరి ఈ మూవీలో మనం చూడాల్సిన సీన్స్ అయితే ఉన్నాయా అంటే సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. అంతేకాకుండా అయితే మెయిన్ అయితే మహేష్ బాబు యాక్టింగ్ తప్ప అయితే మూవీలో అయితే ఏం లేదు, అదే రొట్ట స్టోరీ. మరి ఉన్న స్టోరీనైనా కరెక్ట్ చూపించారా అంటే దాన్ని అయితే అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం తిప్పి పిప్పి వేసారని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి సెకండ్ హాఫ్ లో అయితే ఒక సీన్ అయితే మొత్తం 30 minutes ప్లస్ అయితే ఉంటుంది. ఆ శ్రీలీల అయితే మొత్తం అయితే కలిపి ఆ డాన్స్ అది ఇది అసలు ఏంద్రా బాబు నరకం అనుకున్నా నేనైతే చూసినప్పుడు. ఫస్ట్ అయితే నాకైతే అసలు అయితే ఈ మూవీకి వెళ్ళాలని కూడా అయితే లేకుంటే ఫస్ట్ నేను వెళ్ళింది ఎవరి కోసం అన్న ఉందా అంటే అదైతే డెఫినెట్ గా అయితే మహేష్ బాబు గారి కోసమే. మరి మూవీలో చూసుకున్నట్టయితే మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ డెఫినెట్ గా అయితే చాలా బాగా అయితే చేశారు. మనం మహేష్ బాబు గారి వల్ల అయితే ఎక్కడ కూడా అయితే అసలు అయితే డిసప్పాయింట్ కూడా అయితే అవ్వం, కానీ స్టోరీల విషయంకి వస్తే కనుక అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతాం. డెఫినెట్ గా అయితే ఇంకో అజ్ఞాతవాస అయితే అనిపిస్తుంది మనకైతే మూవీ మొత్తం చూస్తే. మరి మూవీలో బీజిఎం విషయానికి, సాంగ్స్ విషయానికి వస్తే మాట్లాడాలి. అన్ని సాంగ్స్ అయితే కాదు, కొన్ని సాంగ్స్ కొన్ని చోట్ల అయితే పడాల్సిన బీజిఎం అయితే మన తమన్నా అసలు ఏందన్నా అసలు ఏం చేసామని చెప్పేసి అయితే అనిపించింది. మరి కొన్ని చోట్ల అయితే బీజిఎం అయితే చాలా బాగుంది, మరి అన్ని చోట్ల అయితే బాగుందా అంటే అదైతే అసలు అయితే లేదు. మరి ఈ మూవీని కనుక ట్రోలర్స్ చూస్తే కనుక అయితే వాళ్ళకైతే ఫుల్ పండుగ, ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేయడానికి అయితే ఇలా ఎన్నో ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి ఈ మూవీలో అయితే. మరి వాళ్ళైతే ఈ మూవీని ఎంతలా ట్రోల్ చేస్తారని చెప్పేసి నాకైతే ఇప్పుడే నవ్వొస్తుంది ఊహిస్తేనే. మరి ఈ మూవీని ఎవరైనా చూడాలనుకున్నా చూస్తా అనుకున్నా కానీ డెఫినెట్ గా అదైతే మహేష్ బాబు గారి కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు. అంతకు మించి అయితే ఈ మూవీలో అయితే అసలు అయితే అంతలా అయితే ఏం లేదు, ఎబో యావరేజ్ మూవీ అని చెప్పేసి నేనైతే చెప్తాను. డెఫినెట్ గా అయితే ఎవరైనా చూస్తే కనుక అయితే ఎంతమందికి అయితే జెన్యూన్ గా అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మహేష్ బాబు గారి యాక్టింగ్ పక్కన పెడితే తప్ప అయితే మూవీలో అయితే అంతలా అయితే అసలు అయితే ఏమైతే లేదు, ఎవరికి కూడా అయితే అంతలా అయితే అసలు అయితే నచ్చదు. ఫ్యాన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది వాళ్ళైతే, ఎందుకంటే ఫస్ట్ డే అయితే ఎంజాయ్ చేస్తూ అయితే చూస్తారు కాబట్టి డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేస్ లో చూస్తే కనుక అయితే చాలా మందికి అయితే అంతలా సెలబ్రేషన్స్ అయితే ఉండే కాబట్టి చూడడానికి చాలా బోర్ వస్తుంది మూవీ అయితే. డెఫినెట్ గా అయితే అంతలా అయితే నచ్చకపోవచ్చు. మరి ఇంకేం చేస్తాను చెప్పండి, ఎవరైనా మూవీని చూడాలనుకుంటే అయితే డెఫినెట్ గా మహేష్ బాబు గారి కోసం అయితే ఒకసారి అయితే చూసేయండి. అంతకుమించి అయితే మూవీలో అయితే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే మూవీకి వెళ్తే కనుక అయితే మరి డెఫినెట్ గా ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. జస్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే అయితే వెళ్ళండి. మహేష్ బాబు గారి యాక్టింగ్ కోసం అయితే ఒకసారి అయితే చూడాల్సి అయితే ఉంటుంది తప్ప అయితే అంతకుమించి అయితే ఏముండదు. మరి ఆ తర్వాత ఎలాగో SSMB 29 కి అయితే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి డెఫినెట్ గా అయితే హ్యాపీగా అయితే ఇప్పుడైతే ఒకసారి అయితే చూసుకోవచ్చు ఫ్యాన్స్, అంతేకాకుండా వేరే ఆడియన్స్ అయితే. మరి అప్పుడు చూసుకుందాం ఏ మూవీ అయితే ఎంతలా పోటీస్తారని చెప్పేసి. అప్పుడు ఎలాగో రాజమౌళి గారితో మూవీ కాబట్టి నెక్స్ట్ లెవెల్ హైప్ తోటి అయితే వెళ్ళొచ్చు, అప్పుడైతే ఫుల్ రచ్చ అయితే చేయొచ్చు. మరి ఇప్పుడైతే ఈ మూవీ తోటి అయితే మనం అయితే అడ్జస్ట్ అయితే అవుదాం కాబట్టి డెఫినెట్ గా మీలో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, ఎంతమందిని అయితే మూవీని చూసారో లేదో అయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కింద అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఎవరైనా ఫాలో అయిపోతే అయితే డెఫినెట్ గా అయితే ఫాలో అయిపోండి. ఏమైనా మూవీ పోస్ట్ పాయింట్స్ ఉన్నా కానీ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ఫాస్ట్ గా అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే పెట్టేస్తాను, డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోండి. ఏమైనా లీక్స్ ఉన్నా కానీ యూట్యూబ్ లో పెడితే అయితే ఖచ్చితంగా అయితే కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి కాబట్టి అందులోనే అయితే పెట్టేస్తాను. డెఫినెట్ గా అయితే మీరైతే ఫాలో అయిపోండి. ఏమైనా మాట్లాడాలంటే మెసేజ్ కూడా అయితే చేయండి, హ్యాపీగా అయితే అందులోనే అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మన ఇన్స్టాగ్రామ్ లో మన ఫేస్ రివ్యూ కూడా అయితే చేసేసాం, డెఫినెట్ గా అయితే చూసేయండి ఎవరైనా చూడకపోతే.